హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనాశ్రీ సిస్టర్స్. నేను మీకు ఇప్పుడు ఎంతో టేస్టీ మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇది రైస్లోకి, అలాగే చపాతీలోకి, బిర్యానీలోకి కూడా బాగుంటుంది కాంబినేషను. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగా మసాలా అవి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా కళాయి తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. తర్వాత దాల్చిన చెక్క ముక్కలు ఒక 2, లవంగాలు ఒక 2, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత 1 లేదా 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేయండి. ఇది కొద్దిగా సిమ్లో పెట్టి ఉల్లిపాయలు బాగా ఏగనివ్వండి. ఈలోగా మనం మసాలా పేస్ట్ రెడీ చేయాలి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని 2 దాల్చిన చెక్క ముక్కలు, యాలకులు ఒక 2, లవంగాలు ఒక 4, జీడిపప్పు ఒక 8 పలుకులు, తర్వాత కొబ్బరికాయ ముక్కలు ఒక 2 యాడ్ చేసుకోండి. తర్వాత టమాటో ఒక పెద్దది తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత పెరుగు ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇది మిక్సీలో బాగా గ్రైండ్ చేయండి, అప్పుడు పేస్ట్ రెడీ అవుతుంది. ఇలా పేస్ట్ చేసుకొని ఉంచుకోండి. ఇందాకలో ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ తీసుకొచ్చి ఈ ఆనియన్స్కి యాడ్ చేయండి. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచండి, అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత దాంట్లోకి కారం 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఉప్పు సరిపడినంత వేసుకోండి. గరం మసాలా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 200 గ్రామ్స్ ఫ్రెష్ మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా మసాలా అంతా మష్రూమ్స్కి పట్టిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలపండి. తర్వాత కప్తో 2 కప్పులు వాటర్ తీసుకొని మష్రూమ్స్ అన్నీ మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకోండి. అవి అన్నీ మునిగిన తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచండి. అవన్నీ బాగా మెత్తగా సాఫ్ట్గా బాయిల్ అవుతాయి. బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ తేలేంత వరకు కొద్దిగా మష్రూమ్స్ని బాగా కలపండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.